Hi, hello everyone. Welcome back to Rajihomestyle. Today Rajihomestyle లో ఇప్పి ఎగ్ నూడిల్స్ని కొద్దిగా వెరైటీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ ఎగ్ నూడిల్స్ని ఒక 5 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా లైక్ చేస్తూ తింటారు. ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. స్టవ్ పైన ఒక గిన్నెలో 2 లేదా 3 ఎగ్స్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత అదే స్టవ్ పైన ఇంకొక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ కానివ్వాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, ఉల్లి ముక్కల్ని, టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. పోపు దినుసులు ఏమీ అవసరం లేదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అలాగే 6-7 అల్లం ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది అల్లం ముక్కలు వేయటం వల్ల, అది కూడా ఆప్షనల్ అండి. ఈ పోపునంతా అటు ఇటు కలియదిప్పుకుంటూ చక్కగా వేపుకోవాలి. ఇందులో మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుము, అలాగే పచ్చి బఠానీ కానీ వేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. వీటన్నింటినీ జస్ట్ ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. అంటే టమాటా అనేది చక్కగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. పోపు దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే నూడిల్స్ అనేవి కొద్దిమందికి జ్యూసీగా తినటం ఇష్టం, కొద్దిమందికి చాలా స్టిఫ్గా గట్టిగానే తినడం ఇష్టము. సో నూడిల్స్ ఎలా ఉండాలో చూసుకొని మనం దానికి తగిన విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్లో కూడా కొద్దిగా సాల్ట్ని వేసేసుకోవాలి. ఉడికించిన ఎగ్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పైన బొప్పినంతా తీసేసేసి ఎగ్స్ని ఒక 8 భాగాలుగా కట్ చేసుకోవాలి. మరి చిన్నవి కాకుండా ఒక మోసరాగా ముక్కలు ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో ఇప్పి నూడిల్స్ని వేసేసుకోవాలి. నేను 3 ఎగ్స్కి 4 ప్యాకెట్స్ని వేస్తున్నానండి, చిన్న ప్యాకెట్స్ని. ఇందులోనే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. నూడిల్స్ అనేవి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలండి. మరి మెత్తగా ఉండకూడదు నూడిల్స్ అనేవి, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. మనం వాటర్ ఎంత వేసుకోవాలో చూసుకొని వేసుకోవాలండి. ఒక ఐడియా ఉంటుంది కదా లేడీస్కి. ఈ నూడిల్స్కి పైన కావాలంటే కొద్దిగా కొత్తిమీర గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్ వేలో ఎగ్ కాంబినేషన్తో ఇప్పి నూడిల్స్ని ఈజీ ప్రాసెస్లో జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నూడిల్స్ని మనం టిఫిన్ ఐటమ్గా తీసుకోవచ్చు, స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. చాలామంది ఎగ్గును వేపేసి నూడిల్స్లో యాడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొద్దిగా వెరైటీగా ఇలా బాయిల్ చేసుకుని నూడిల్స్కి యాడ్ చేసామంటే హెల్త్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. బాయిల్డ్ ఎగ్ హెల్త్కి చాలా మంచిది కదా, సో ఇలా ప్రిపేర్ చేశాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా ఛానల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.